హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకుని ఇంకా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకునే సింపుల్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ టిప్ అండి, 2 వెల్లుల్లి రెబ్బల్ని పైపొట్టు తీసేసి ఇలా మన కల్లం దంచుకునేది చిన్నగా రోల్ ఉంటుంది కదండి, ఈ రోట్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కళ్ళుప్పు కూడా తీసుకొని ఈ 2 కూడా ఇలాగా ఈ రోట్లో కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం ఏం లేదండి. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామందికి కాళ్ళ ఆనలతో బాధపడుతూ ఉంటాం కదా. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి వెల్లుల్లి ఇంకా ఈ ఉప్పు మిశ్రమం ఉంది కదండి, ఇది మనము రాత్రిపూట మనకు ఎక్కడైతే ఆనలు ఉన్నాయో కాళ్ళల్లో అది అక్కడ మిశ్రమాన్ని అప్లై చేసి ఒక క్లాత్ కట్టేసినట్లయితే మనకి వారం రోజుల్లో ఈ ఆనెలు అనేవి తగ్గిపోతాయి. ట్రై చేసి చూడండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక 4 రోజులకు సరిపడా రుబ్బి పెట్టుకుంటాం కదండి. అలా రుబ్బుకున్న తర్వాత లాస్ట్ రోజున మనకి ఈ పిండి అనేది ఎంతో కొంత ఇలాగా గిన్నెలో మిగిలిపోతూ ఉంటుంది కదా, అది మనం కడిగేసి పారబోస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ మిగిలిపోయిన పిండి ఉంది కదండి, దీంట్లో ఒక 4-5 గ్లాసులు నీళ్ళు పోసేసి తర్వాత నీళ్ళన్నీ కూడా ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకొని ఈ నీళ్లు మొక్కలకు పోసామనుకోండి, మొక్కలు అనేవి పచ్చగా పెరుగుతాయి. అంతేకాకుండా పూలు పూసే మొక్కలైతే పూలు బాగా పోస్తాయండి. ఈ నీళ్ళలో పప్పు ఇంకా బియ్యం మిశ్రమం ఉంది కదండి, దానివల్ల మొక్కలకి ఇవి మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. దాంట్లో మనం ఏ కంపెనీ టూత్పేస్ట్ వాడతామో ఆ టూత్పేస్ట్ ఇలా కొద్దిగా వేసుకోవాలండి. నేను ఇక్కడ కోల్గేట్ టూత్పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే మనకి వంట సోడా ఉంటుంది కదండి, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ఇది నిమ్మరసం అండి. ఇలా నిమ్మకాయలు ఎక్కువగా దొరికినప్పుడు ఇలా బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ కాలం ఉంటుందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. ఆ నిమ్మరసం కూడా ఇలా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత అందులోనే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనె కూడా మనము ఒక 2-3 చుక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామందికి పళ్ళు అనేవి పచ్చగా ఉంటాయి కదండి. మనము ఏ రకమైన టూత్పేస్ట్ వాడినా ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి పళ్ళ మీద ఉన్నటువంటి గారు అనేది పోకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి టూత్పేస్ట్ ఉంది కదండి, ఈ టూత్పేస్ట్ కనుక అప్లై చేసి పళ్ళు కనుక రుద్దుకున్నట్లయితే పళ్ళ మీద ఉండేటటువంటి గారు అనేది చాలా ఈజీగా పోతుందన్నమాట. అంతేకాకుండా ఇలా వారానికి 2 సార్లు కనుక ట్రై చేశారనుకోండి, మీకు మంచి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందండి. తర్వాత క్రమక్రమంగా పళ్ళ మీద ఉన్నటువంటి గారు అనేది పోవటం మీరే గమనిస్తారు. ఈ టిప్ అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో బాగా కాసిన నీళ్ళు 1 గ్లాసు పోసుకున్నాను. తర్వాత దాంట్లో కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం 2 బిళ్ళలు ఇలా నలిపేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనకి మంచి రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తుందండి. మనకి మంచి స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట. మనకి ఎక్కడైనా సరే హాల్లో కానీ లేదంటే మనకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా సరే ఈ బౌల్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. మంచి రూమ్ ఫ్రెషనర్గా పనిచేయడమే కాకుండా బ్యాడ్ స్మెల్ని కూడా దూరం చేస్తుంది. టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనకి వంట సోడా ఉంటుంది కదండి, వంటల్లో వాడే వంట సోడా 1 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. తర్వాత ఏదన్నా మనకు నచ్చిన షాంపూ, మనం వాడే షాంపూ ఏదైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ షాంపూ వేసుకున్నాను. తర్వాత ఇందులోనే బాగా కాచినటువంటి నీళ్ళు ఉంటాయి కదండి, 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా ఈ మిశ్రమం ఇలా తయారు చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము బట్టలు వాష్ చేసినప్పుడు మనం ఏ లిక్విడ్ అయితే వాడతామో ఆ లిక్విడ్ని ఇలాగా వాషింగ్ మిషన్లో వేసి తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి ఈ షాంపూ ఇంకా ఈ వాటర్ని ఇలా వేసుకుని మనం బట్టలు కనుక వాష్ చేసినట్లయితే మనకి బట్టల్లో ఉండేటటువంటి మురికి ఇంకా పచ్చటి మరకలన్నీ కూడా పూర్తిగా పోతాయండి. ఇలా వాష్ చేసిన తర్వాత బట్టలన్నీ కూడా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా మనం షాంపూ ఇంకా ఈ వాష్ చేయడం వల్ల మనకి బట్టలన్నీ చాలా ఫ్రెష్గా ఉండటమే కాకుండా ఎలాంటి కూర మరకలు కానీ జిడ్డు మరకలు కానీ మట్టి మరకలు కానీ ఏమీ లేకుండా పూర్తిగా వాష్ అయిపోతాయండి. ముఖ్యంగా పిల్లలు ఆడుకున్నప్పుడు బట్టలు అనేవి ఎక్కువగా మురిగ్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్తో వాష్ చేసినట్లయితే మనకి మురికి అనేది చాలా బాగా పోతుందండి. వాషింగ్ మిషన్లో కూడా మనకి బట్టలు అనేవి చాలా బాగా వాష్ అవుతాయి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటాం కదా, అలా లిప్స్టిక్ వేసుకున్న కొద్దిసేపటికే మనకి లిప్స్టిక్ అనేది ఇలా చిరిగిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనము లిప్స్టిక్ వేసుకున్న ప్రతిసారి కూడా చెరగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా టాల్కం పౌడర్ ఉంటుంది కదా, మనం ఏ టాల్కం పౌడర్ వాడతామో ఫేస్కి ఆ టాల్కం పౌడర్ ఇలా కొద్దిగా తీసుకుని ఇలా పెదవుల మీద కొద్దిగా అప్లై చేసామనుకోండి, మనకి లిప్స్టిక్ అనేది అస్సలు చెరగకుండా ఉంటుందండి. ముఖ్యంగా
స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాంలు అవుతూ ఉంటాయి కదండి, క్లాసికల్ డ్యాన్స్. అలాంటప్పుడు మనం ఎక్కువగా లిప్స్టిక్ వేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ చిన్న సింపుల్ టిప్ అనేది ట్రై చేశారనుకోండి, లిప్స్టిక్ అనేది అస్సలు చెరగకుండా ఉంటుందండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం ఒక్కొక్కసారి చింతపండు అనేది సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా కొంచెం ఎక్కువ మొత్తంలో చింతపండు తెచ్చి పెట్టుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి చింతపండు అనేది చాలా త్వరగా పురుగు పట్టడం కానీ, లేదంటే నల్లగా మారిపోవటం ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఎండుమిర్చి అనేవి ఇలాగా తుంచేసి మనము ముందుగా డబ్బాలో వేసుకుని, తర్వాత దాని మీద చింతపండు పెట్టి, మళ్ళీ మధ్య మధ్యలో ఇలాగ ఎండుమిర్చి తుంపి వేసుకుని, తర్వాత దాని మీద మళ్ళీ లేయర్ల వైజ్గా ఇలా చింతపండుని పెట్టి సర్దుకొని, తర్వాత మళ్ళీ లాస్ట్లో దాని మీద ఇలాగ మళ్ళీ ఎండుమిర్చిని ఇలా తుంపేసి వేసుకున్నాం అనుకోండి, మనకి చింతపండు అనేది అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ఎండుమిర్చిలో ఉండేటటువంటి ఆ గింజలు ఉంటాయి కదండి, ఆ గింజల కాటికి మనకి పురుగు అనేది పట్టకుండా, అంతేకాకుండా రంగు మారకుండా ఉంటుందండి. అంతేకాకుండా మనము కళ్ళుప్పు మధ్య మధ్యలో వేసుకున్నా కూడా మనకి ఈ చింతపండు అనేది అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనకి అనుకోకుండా ఒక్కొక్కసారి ఇలాగ ఆయిల్ అనేది పడిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఆయిల్ అనేది క్లాత్తో తుడిచినా కానీ మనకి అక్కడక్కడ కూడా కొంచెం మచ్చల్లాగా మరకల్లాగా ఉండిపోతుంది కదా. ఇలా ఎక్కడైనా మనకి ఆయిల్ పడినప్పుడు ఇలా ఈజీగా ట్రై చేయండి. ఇక్కడ ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని దాని మధ్యలో ఇలాగ స్పూన్ పెట్టానండి. ఇలా స్పూన్ పెట్టి తర్వాత దాని మీదకి ఇలా మెల్లమెల్లగా మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం పేపర్ కనుక ఇలా జరుపుతూ ఉన్నామనుకోండి, ఆ పేపర్ మీదకి మనకి ఈజీగా ఇలా మొత్తం నూనె అంతా కూడా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ అసలు మరక అనేది ఏమీ లేకుండా ఇలా నూనె అనేది వచ్చేస్తుందండి. ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా పేపర్ మీదకి వచ్చేస్తుంది. అసలు మనము తుడవాల్సిన అవసరం లేకుండా ఈజీగా పేపర్ అనేది ఆయిల్ని పీల్చుకుంటుందన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక ప్లేట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మనము రాళ్ళు ఉప్పుని తీసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము బాత్ సోప్స్ వాడతాం కదండి, ఆ బాత్ సోప్స్లో ఏదైనా మనకి నచ్చిన సోప్ ఏదైనా వాడుకోవచ్చు. ఇలా మనకి గ్రేటర్ ఉంటుంది కదా, దాని మీద ఈ సోప్ని ఇలాగా తురుముకోవాలి. ఇది ఒక 2-3 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఈ సోప్ తురుము అనేది. తర్వాత ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్నటువంటి ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పులో ఈ సోప్ తురుము అనేది ఇలా కలుపుకోవాలండి. ఈ ఉప్పు ఇంకా సోప్ తురుము అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఏదైనా ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాంట్లో మూత అన్నది తీసుకోవాలన్నమాట. దాంట్లో ఈ సోప్ తురుము అంతా కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ మూత పెట్టేసి ఇప్పుడు పైన మూత మీద మనము చాకుని వేడి చేసి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో చాలామంది ఇళ్లలో బొద్దింకల సమస్యతో బాధపడుతూ ఉంటాం కదండి. చాలా ప్రయత్నాలు చేసినా కానీ మనకి బొద్దింకలు అనేవి పోకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. రాత్రిపూట మనకి ఆహార పదార్థాల మీద తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అంతేకాకుండా అవి ఒకసారి వచ్చినాయంటే ఇంట్లో పోకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ సోపు ఇంకా మనకి ఉప్పు మిశ్రమం ఉంది కదా, ఇది కనుక మనం ఇలా కిచెన్లో పెట్టినట్లయితే మనకి బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, పంచదారకి మనకు ఒక్కొక్కసారి చీమలు పడుతూ ఉంటాయి కదండి. ఇలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక సింపుల్ చిట్కా ఉందండి మన దగ్గర. ఇలా వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ని ఇలాగా కొద్దిగా దూది మీదకి తీసుకొని, తర్వాత ఇప్పుడు ఆ వెనిగర్ని మనము డబ్బా చుట్టూ కూడా, అంటే మూతకి పైన ఉంటుంది కదా, మూత చుట్టూ కూడా అప్లై చేసేసి పెట్టామనుకోండి, మనకి అస్సలు చీమలు అనేవి చేరకుండా ఉంటాయండి. అంతేకాకుండా ఇదే టిప్ని మనము డ్రై ఫ్రూట్స్, అంటే మనకి జీడిపప్పు, బాదం పప్పు అలాంటి వాటిని కూడా మనం డబ్బాల్లో పెట్టి స్టోర్ చేసుకున్నప్పుడు చీమలు పడతాయి కదండి. అలా పట్టకుండా ఉండాలంటే ఇలా మూత చుట్టూ కూడా ఇలా వెనిగర్ అప్లై చేసామనుకోండి, మనకి చీమలు అనేవి అస్సలు పట్టకుండా, అంటే ఆ వెనిగర్ ఘాటుకి చీమలు అనేవి అస్సలు పట్టకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఈ సీజన్లో మనకి పుచ్చకాయలు చాలా బాగా దొరుకుతాయి కదండి. పుచ్చకాయ ముక్కలు ఎప్పుడు తినాలంటే మనకి కొంచెం బోర్గా ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా మనం పుచ్చకాయ జ్యూస్ చేసుకుని ఈ సమ్మర్లో టేస్టీగా తాగొచ్చండి. ముందుగా పుచ్చకాయ ముక్కలను ఒక కప్పు తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత పంచదార కానీ లేదంటే బెల్లం కానీ వేసుకోవచ్చు. తర్వాత మిరియాలు కూడా ఒక 4-5 మిరియాలు కచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయను ఇలా సగానికి కట్ చేసి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత ఇదంతా ఇలా మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక గ్లాస్లో కానీ ఇలాగా మనము ఒక గ్లాస్ జార్లో కానీ తీసుకుని మరింత చల్లగా తాగటానికి మనము 1-2 ఐస్ క్యూబ్లు కూడా వేసుకొని మనము తాగేసేయచ్చండి. ఈ సమ్మర్లో మనం ఇలా పుచ్చకాయ జ్యూస్ కనుక తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత మనకి టేస్టు ఇంకా మనకి శరీరానికి కూడా చాలా చలువ చేస్తుందండి. ఎప్పుడైనా పిల్లలు కనుక పుచ్చకాయ ముక్కలు తినడానికి ఇష్టపడకపోతే ఇలా ట్రై చేయండి. ఈజీగా జ్యూస్ అనేది తాగేస్తారు. ఇంకా ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము డోర్ మ్యాట్లు అనేవి చాలా కష్టపడి బ్రష్ పెట్టి బాగా రుద్ది ఉతుకుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా మనము డోర్ మ్యాట్లను కనుక క్లీన్ చేసినట్లయితే వాటికి ఉండేటటువంటి మురికంతా చాలా ఈజీగా పోతుందండి. ముందుగా
బకెట్లో సగం వరకు నీళ్లు కాచినవి తీసుకోవాలండి. తర్వాత దాంట్లో మనం ఏదైతే బట్టలు ఉతకడానికి పౌడర్ వాడతాం కదండి, ఆ పౌడర్ కూడా ఇలా గుప్పుడు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకు వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడా కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మన దగ్గర వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ కూడా ఒక 2 మూతలు ఇలా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ డోర్ మ్యాట్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా మనము ఈ నీళ్ళల్లో ఇలా మనము తడిపాలండి. తడిపిన తర్వాత ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. అలా వదిలిన తర్వాత ఇప్పుడు గంట తర్వాత ఇలాగా ఈ డోర్ మ్యాట్లని పైకి కిందకి ఇలాగ జాడించినట్లుగా చేసామనుకోండి, మనకి ఆ డోర్ మ్యాట్లకు ఉండేటటువంటి మురికంతా కూడా ఇలా వాటర్లోకి వచ్చేస్తుందండి. చూడండి వాటర్ అనేవి ఎంత మురిగ్గా మారినాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా మనం అసలు అనేది బ్రష్ అనేది పెట్టకుండా రుద్దకుండా ఈజీగా ఇలా సింపుల్గా డోర్ మ్యాట్లను క్లీన్ చేసుకోవచ్చండి. బాగా మురికి పట్టి ఉన్నటువంటి డోర్ మ్యాట్లని మనము వేడి నీళ్ళతో ఉతికినట్లయితే మనకి చాలా ఈజీగా మురికి అనేది పోతుందండి. అంతేకాకుండా వెనిగర్ ఇంకా వంట సోడా అనేది మురికి పట్టి ఉన్నటువంటి డోర్ మ్యాట్లను క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ నీళ్ళు అనేవి ఎంత డస్టీగా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా ఈజీగా మనం అస్సలు కష్టపడకుండా డోర్ మ్యాట్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మామూలుగా నీళ్ళతో జాడించిన తర్వాత మనం ఇలా ఎండలో ఆరబెట్టిన తర్వాత డోర్ మ్యాట్లు అనేవి ఎంత క్లీన్గా ఉన్నాయండి. ఇలా మనము కష్టపడకుండా ఈజీగా డోర్ మ్యాట్లను మనం ఉతుక్కోవచ్చండి. ఈ సింపుల్ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇప్పుడు మామిడి పళ్ళు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి. ఈ మామిడి పళ్ళు అనేవి మనము ఎప్పుడైనా జర్నీలోకి లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా. అలా తీసుకువెళ్ళినప్పుడు మన దగ్గర ఒక్కొక్కసారి చాకు అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా సింపుల్గా మామిడి పళ్ళని ఈజీగా పై తొక్క అనేది ఒలిచి పిల్లలకి ఇవ్వచ్చండి. మనం కూడా తినొచ్చు. చూడండి ఇక్కడ ఒక టూత్పిక్ తీసుకొని ఇలా మామిడి పండుకి 4 వైపులా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద వైపుకి ఇలాగా కొంచెం ఘాట్లులాగా పెట్టాలండి. ఇలా నిలువుగా 4 వైపులా ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు తొక్క అనేది మనము ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఒక దగ్గర ఇలా తొక్క పట్టుకుని మనము ఒలిచామనుకోండి, మనకి ఈజీగా మామిడి పండు మీద తొక్క అనేది వచ్చేస్తుంది అన్నమాట. మన దగ్గర ఎలాగో టూత్పిక్ అనేది అందుబాటులోనే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా ఈజీగా పైన ముచ్చుకనే మనం ఇలా తీసేసి తర్వాత పైన ఉన్నటువంటి తొక్క అనేది మనం ఈజీగా ఇలా ఒలిస్తే వచ్చేస్తుందండి. మనకి ఎప్పుడైనా మామిడి పండు కానీ ఇలా ఏదైనా పైన ఉన్నటువంటి తొక్క ఉన్నటువంటి పండు ఏదైనా తీయాలనుకున్నప్పుడు ఇలాగా మనం ఈజీగా తీసేయచ్చండి. ఈ సింపుల్ టిప్ అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా లేయర్ వైజ్గా మనము అరటిపండు వలిచినంత త్వరగా ఈజీగా మనకి తొక్క అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా పండుని వలిచి పిల్లలకి ఇవ్వచ్చండి. వాళ్ళు ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.